ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీ కృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీ మద్దేవి భాగవత మహత్యం 194గా చెప్పుకుంటున్నాం. నవమ స్కందం అధ్యాయం 18. తులసి శంఖచూడుల గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు అధ్యాయం 18. నారాయణ మహర్షి ఇంతవరకు చెప్పి కాసింత విశ్రాంతి తీసుకున్నాడు. నారదుడు మళ్ళీ మొదలుపెట్టాడు. మహర్షి, నాకన్నీ సందేహాలే, అన్నీ సంశయాలే. ఈ వంటి జ్ఞాని దొరికినప్పుడే అన్నీ తీర్చేసుకోవాలి. విసిగిస్తున్నాను అనుకోవద్దు. చాలా విచిత్రమైన ఉపాఖ్యానం చెప్పావు. ఇలాంటివి ఇప్పటికి చాలా చెప్పావు, అయినా నాకు తృప్తి కలగటం లేదు. తులసి శంఖచూడుల కథ అటుపైన ఏమైంది? ఆ విశేషాలు వినాలని ఉంది అని అడిగాడు. నారాయణుడు గొంతు సవరించుకుని మిగతా కథ చెప్పనారంభించాడు. నారదా, బ్రహ్మదేవుడు అలా ఇద్దరిని ఆశీర్వదించి తన లోకానికి వెళ్ళిపోయాడు. తులసి శంఖచూడులు గాంధర్వ వివాహం చేసుకున్నారు. దేవలోకంలో దుందుబులు మ్రోగాయి. పారిజాత పుష్ప వృష్టి కురిసింది. వివిధ శృంగార క్రీడల్లో తేలియాడారు. తులసీదేవి నవ సంగమ సమూర్భిత అయింది. నీరులేని సుఖసాగరంలో మునిగి తేలింది. కామశాస్త్రంలో చెప్పిన చతుషష్ఠి బంధ విశేషాలతో ఆ రసిక దంపతుల కలయిక నిత్య నూతనంగా అనుక్షణ మధురంగా సాగింది. అంగ ప్రత్యంగ సంశ్లేషాలతో, సర్వాంగ చుంబనలతో, ప్రణయ కలయాలతో, పరస్పర స్వాంతనాలతో, పుష్పోద్యాన నదీ తీరాలలో, పొదరిళ్లలో, చందన చర్చలలో నిర్విరామంగా వారి సంభోగ శృంగార లతిక చిగురులు తొడిగింది. లీలా విలాసాలతో తులసీదేవి రాసిక్య వైభవంతో శంఖచూడు పరస్పరం మనసులు దోచుకున్నారు. కౌగిలింతలకు చందన చర్చలు పేటులెత్తాయి. స్వేద జలానికి సింధూర తిలకాలు చెమ్మగిల్లాయి. నఖ క్షత్రాలలో, దంత క్షతాలలో తులసీదేవి సర్వాంగీనంగా చిగురించిన తీగలాగా ఉంది. శంఖచూడుడి గుండెల మీద, భుజాల మీద క్షతాలతో పాటు తులసీదేవి ధరించిన కంకణాధ్యాభరణాలు గుర్తులేర్పడ్డాయి. ఆలింగన చుంబన జంగారి మర్దనతో, కవ్వింపులతో, కొసరింపులతో, బెదిరింపులతో, చిరునవ్వులతో, నిట్టూర్పులతో, తాంబూల సేపనులతో, పల్లటి కోతలతో, మనిత ధ్వనులు, సంస్కార సంపన్నమైన శృంగారానుభవంతో రేయింబవళ్లు సంతృప్తి చెందుతున్నారు. ఏ పూటకాపూట విలువైన వస్త్రాలు, ఆభరణాలు, సుగంధాను లేపనాలు, పుష్పాలంకరణలతో పరస్పరం కన్నుల పండుగ చేసుకుంటున్నారు. జరారోగహరమైన పారిజాత కుసుమాన్ని, అమూల్య రత్నాంగులీకాన్ని, త్రిలోక దుర్లభమైన అసర్గమణిని తులసీదేవి శంఖచూడుడికి బహుకరించింది. నీ దాసిని వేసని మాటిమాటికి పలకరిస్తూ భక్తిగా పాదాభివందనం చేసింది. శంఖచూడు లేవనెత్తి గుచ్చి కౌగలించుకున్నాడు. నేనే నీ దాసుని అన్నాడు. వరుణదేవుడి నుంచి జయించి తెచ్చిన అమూల్య వస్త్రాలను, త్రిలోక దుర్లభమైన రత్నమాలికను, మంజీరాలను, కేయూర కుండలాలను, కంకణాంకుల గులీయ కాలను, విశ్వకర్మ ఇచ్చిన అపూర్వ శంఖాన్ని, పద్మపత్ర నిర్మితమైన శయ్యను తులసికి బహుకరించి ఆమె చిబుకం పట్టుకుని ముఖం పైకెత్తి కళ్ళలోకి చూస్తూ చిరునవ్వులు కురిపించాడు. ముద్దులతో నింపాడు. కబరీభరంలో మాంగళ్య భూషణాన్ని అలంకరించాడు. చందన కుంకుమ బిందు నిర్మితమైన మకరికా పత్రాలను చెక్కిళ్లపై చిత్రించాడు. సింధూర తిలకం దిద్దాడు. నల్లని జుట్టు మధ్య అది దీపంలా వెలిగిపోయింది. పాద పద్మాలకు లత్తుక గోళ్లకు రంగు తీర్చిదిద్ది ఆ పాదాలకు తన గుండెలకు హత్తుకుని దేవి నీ దాసుని అంటూ మైమరిచి పలవరించాడు. మెల్లగా కౌగలించుకున్నాడు. గుండెలపై పరుండబెట్టుకున్నాడు. ఇలా ఎంతకాలం గడిచిందో వారికే తెలియదు. ఒకనాడు ఎందుకనో ఇద్దరూ కలిసి ఆ తపోవనాన్ని విడిచిపెట్టేసి మలయ పర్వత సీమలకు వెళ్ళిపోయారు. అక్కడ ప్రతి శిఖరం మీద, ప్రతి పానుపులోను, ప్రతి వనంలోను, ప్రతి పొదరింట, ప్రతి గుహలోను, ప్రతి సరస్సులోను, ప్రతి నదీ తీరంలోను, ప్రతి పులి సతలం మీద తామే అయి క్రీడించారు. పుష్పభద్రా నదిలో జలక్రీడలు సాగించారు. అటువంటి గంధమాదనం మీద మరికొంతకాలం వినోదించి నందనంలో విహరించారు. చంపకి, కేతకి, మాలతి, కుంద, కుముద వనాలలో ఆనందించారు. ప్రతి కల్ప వృక్ష ఛాయలోనూ నిర్జన కాంచన శిఖరాల మీద వలపులు పండించుకున్నారు. పుష్కోకిలల
కల కూజితాలతో గుండు తుమ్మెదల జొంకారాలతో కోరికలు తీర్చుకున్నారు. అయినా కామం చల్లారలేదు. ఆజ్యం పోసినట్లు కామాగ్ని మరింతగా ప్రచురలింది. దానవేంద్రుడు శంఖచూడుడు తులసీదేవితో తన రాజధానిలో ప్రవేశించాడు. మనోహర కేలి మందిరం కల్పించి అందులో ఇద్దరూ ఆనందించారు. అక్కడి నుండే ఆ ప్రతాపశాలి సాధారణ పరిపాలన సాగించాడు. ఇలా ఒక మనమంతరం గడిచింది. అమ్మో, ఇంకా ఇంతకాలము దేవ దానవ సంగ్రామాలు లేవు. అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. దానవ వీరులు తమ తమ ఇళ్లండ్రతో ఆనందాలు అనుభవించారు. దానవుల చేతిలో పరాజితులై స్వర్గలోకాన్ని అధికార భోగభాగ్యాలను కోల్పోయిన దేవతలు భిక్షుకులై సంచరిస్తున్నారు. వారంతా గుమిగూడి బ్రహ్మదేవుడి సన్నిధికి వెళ్లారు. తమ దుస్థితి విన్నవించి గొల్లుమన్నారు. బ్రహ్మతో కలిసి కైలాసానికి వెళ్లి శివుని తీసుకుని వైకుంఠానికి వెళ్ళాడు. అది వైకుంఠం అత్యంత దుర్లభం, పరమపదం, జరామృత్యుహరం. దాని ద్వారం దగ్గర ఇరువైపులా ద్వారపాలకులుంటారు. రత్న సింహాసనాల మీద కూర్చుని ఉన్నారు. రత్నాభరణాలతో పీత వస్త్రాలతో వన మాలికాలంకృతులై సాక్షాత్తు విష్ణుమూర్తుల్లాగా శ్యామ సుందర విగ్రహంలా చతుర్భుజలై గదా శంఖ చక్ర పద్మధారులై పద్మనేత్రులై అసన్ముఖులై కావలి కాస్తున్నారు. బ్రహ్మదేవుడు తను రాకను కారణాలను వారికి విన్నవించాడు. వారు అనుజ్ఞ ఇచ్చారు. ఆ మీదట అందరూ లోపలికి ప్రవేశించారు. ఇలాంటి ద్వారాలు వరుసగా 16 ఉన్నాయి. అంతటా ఇదే పరిస్థితి, ఇదే అవస్థ. అన్నీ గడిచి ప్రధాన సభా మండపం చేరుకున్నారు. అక్కడ శ్రీమన్నారాయణుడు దేవర్షి పరివృతుడై కొలువుతీరి ఉన్నాడు. చతుర్భుజులు, నారాయణ స్వరూపులు, కౌస్తుభాలాంకృతులు అయిన పార్షదులు పరివేష్టించున్నారు. ఆ సభా మండపం చతురస్రాకారంలో ఉంది. చంద్రమండలంలాగా వెన్నెలలు వెదజల్లుతుంది. మణిమయ హారాలు తోరణాలుగా వేలాడుతున్నాయి. అంతటా రత్నాలు పొదిగారు. శ్రీహరి కేవలం ఇచ్ఛామాత్రంతో సృష్టించినట్టుంది. ఎటు చూసినా మేలిమి ముత్యాల అలంకరణలు. నేలంతా మణి కుట్ట ములంజల భ్రాంతిని కలిగిస్తుంది. 4 వైపులా గోడలకు మండలాకార మణిదర్పణాలు, మధ్య మధ్య అపూర్వంగా చిత్రరేఖలు, పద్మరాగ మనులతో శిల్పం చెక్కిన పద్మాలు, వాటి మీద ఎగురుతున్నట్లు ఇంద్రనీల మనులతో తుమ్మెదులు, చుట్టూ లోపల తట్టునే శమంతక మనులతో నిర్మించిన విశాల సోపాన శ్రేణి అంటే గ్యాలరీ, ఇంద్రనీలమణి స్తంభాలు, ప్రతి స్తంభం దగ్గర రత్నమయ పూర్ణ కుంభాలు, వాటి నుంచి పట్టు దారాలతో పాకిస్తున్న చందన లతలు, వాటికి చిగుళ్ళు, సభా మండపానికి వెలుపల పారిజాత వృక్షాలు, వాటి పరిమళం చల్లగా మెల్లగా అంతటా వ్యాపిస్తుంది. లోపల కస్తూరి కుంకుమ చందనాగురు సుగంధాలు వీటితో పోటీ పడుతున్నాయి. సహస్ర యోజన విస్తీర్ణమైన ఆ మహామండపంలో ఒకవైపున విద్యాధర స్త్రీలు మనోహరంగా నృత్యాలు చేస్తున్నారు. మంద్రస్వరంతో విద్యాధరులు నేపథ్యగానం అందిస్తున్నారు. భవనానికి లోపల వెలుపల ఆయుధపానులై హరికింకరులు కావలి తిరుగుతున్నారు. ఆ సభా మండపానికి మధ్య భాగంలో శ్రీహరి చుక్కల్లో చంద్రుడిలాగా వెలిగిపోతున్నాడు. అదొక సింహాసనం, అమూల్య రత్న సింహాసనం. దాని మీద శ్రీహరి కిరీటి, కొండలి, వనమాలి, చందన చర్చిత నీల శరీరుడు, చేతిలో కేలీ పద్మం, ఎట్ట ఎదుట నృత్య గీతాలను ఆస్వాదిస్తున్నాడు. చిరునవ్వులు ఆరబోస్తున్నాడు. శాంత స్వరూపుడై ఉన్నాడు. లక్ష్మీ సరస్వతులు పాదాలు ఒత్తుతున్నారు. తాంబూలం సేవిస్తున్నాడు. ఆ పరిమళాలు వ్యాపిస్తున్నాయి. గంగాదేవి తెల్లని వింజామర వీస్తుంది. సభాసదులందరూ భక్తి వినమ్రులై స్తోత్ర పాఠాలు చేస్తున్నారు. పరిపూర్ణతముడైన ఆ ప్రభువును దర్శించి బ్రహ్మేశాన దేవతలందరూ శిరష వంచి నమస్కరించారు. బహుదా స్తుతించారు. అందరి తనువులు పులకాంకురితాలే, అందరి గొంతులు భక్తి గద్గదాలే, అందరి కన్నులు అశ్రు జలపూర్ణాలే. జగద్విదాత బ్రహ్మదేవుడు మరింత చేరువుకి వెళ్లి శిరసున అంజలి బంధంతో వినయంగా వంగి నిలబడి మెల్లగా యావద్ వృత్తాంతము విన్నవించాడు. అంతా విన్న శ్రీహరి ఒక్క మందహాసం చేసి రహస్యంగా పలికాడు. శంఖచూడుడి పూర్వజన్మ. ఇప్పుడు చెప్తున్నారు. పద్మ సంభవ, శంఖచూడు దానవేంద్రుడే కావచ్చు, దేవతలందరినీ పారద్రోలి ఉండవచ్చు. కానీ అతడు వృత్తాంతం అంతా నాకు తెలుసు. అతడు పూర్వజన్మలో గోలోకవాసి, గోపకుడు, మహా తేజస్వి. అతడి పేరు సుధాముడు. నాకు పార్షదుడు. రాధాదేవి శాపం వల్ల దానవుడయ్యాడు. ఒకనాడు నేను నా మందిరం నుంచి రాసమండలానికి వెళ్ళాను. నాతో పాటు ప్రాణాధిక ప్రియ విరజను కూడా తీసుకువెళ్ళాను. అక్కడ విరజతో నేను క్రీడిస్తున్న సంగతి దూతిక ద్వారా రాధకు తెలిసింది. కోపంగా వచ్చింది. నేను తిరోధానం చెందాను.
విరజన మాత్రం నదిపై పొమ్మని శపించింది. తన మందిరానికి వెళ్ళిపోయింది. అక్కడ సుధాముడితో సరస సంభాషణ చేస్తూ నేనున్నాను. రాధికను చూస్తేనే నేను మౌనం ఊహించాను. అయినా కోపం ఆపుకోలేని రాధ నన్ను నిష్ఠూరంగా నిందించింది. చేసేవన్నీ చేస్తావు, ఏమీ ఎరగనట్టు చూచుంటావు, నిన్ను ఏమీ చేసినా తప్పు లేదని దెప్పి పొడిచింది. కానీ ఎన్నిసార్లు తప్పించుకుంటావో చూస్తాను, చిక్కకపోతావా అప్పుడు చెబుతాను నీ పని అంటూ పళ్ళు బిగించి చూపుడు వెళ్లితో బెదిరించింది. ఇదంతా చూస్తున్న సుధాముడు రాధికా దౌష్ట్యాన్ని భరించలేకపోయాడు. అతడికి నా మీద భక్తి, గౌరవం, ప్రేమ ఎక్కువాయే. దానితో చరుణ్ లేచి రాధికను అదే స్థాయిలో అదే చూపుడు వెళ్లితో అలాగే బెదిరించాడు. రాధాదేవి కోపానికి ఆజ్యం పోసినట్టయింది. కళ్ళు చింతనిప్పులయ్యాయి. నా సన్నిధిలో నా సేవకుడు తనను కించపరచడం, అవమానించడం, బెదిరించడం అస్సలు భరించలేకపోయింది. వీడిని బయటకు నెట్టివేయండని ఆజ్ఞాపించింది. రాధిక వెంట ఉన్న వేల చెలికత్తెలు చుట్టుముట్టి ఏదేదో ఇంకా వాగుతున్న ఆ తేజస్విని బయటకు లాక్కుపోయారు. ఉక్రోషం ఆపుకోలేక ఆ బలశాలి సుధాముడి చెలికత్తెల్లో చాలా మందిని అందినట్టు చావబాసాడు. ఇది తెలిసి రాధాదేవి కోపం మరింత బగ్గుమంది. దానవ జన్మ ఎత్తరా అని దారుణంగా శపించింది. ఆ సుధాముడు శప్తుడై విలపిస్తూ వెళ్ళిపోతూ ఆగి వెనక్కు చూస్తూ మాకు నమస్కరిస్తుంటే రాధికాదేవి గుండె కరిగిపోయింది. కోపం రాలి వాత్సల్యం చిగురించింది. కళ్ళల్లో నీళ్లు కమ్ముకున్నాయి. వత్స ఆగు, ఎక్కడికి వెడతావంటూ తాను వెంటపడింది. గోపికలు విలపిస్తూ అనుసరించారు. అప్పుడు నేను కల్పించుకుని అందరిని నిలువరించి ఆ అరక్షణంలో నీ శాపాన్ని అనుభవించి సుధాముడు హాయిగా తిరిగి ఇక్కడికి వస్తాడు, అంతలోనే బెంబేలు పడకు అని చెప్పి రాధికను వాదార్చాడు. వెనక్కి తీసుకుని వచ్చాను. అందరినీ సముదాయించాను. విరించి గోలోకంలో అరక్షణం అంటే భూలోకంలో ఒక మన్వంతరం, నీకు తెలుసు కదా. ఈ రకంగా సుధాముడు శంఖచూడుడై దానవ వంశంలో జన్మించి మన్వంతరం గడిచింది. అతడి అవతారం త్వరలోనే ముగియనుంది. అతడి యోగ విద్యా విశారదుడు, మహాబలిష్ఠుడు, సర్వ మాయా విశారదుడు కనుక శివా నీకొక శూలం ఇస్తాను, దానితో రాక్షస సంహారం చెయ్యి. శంఖచూడుడి మెడలో సర్వమంగళ కారకమైన నా కవచం ఉంటుంది, నిరంతరం ధరించే ఉంటాడు. అది ఉన్నంత వరకే అతడిని ఎవరూ ఏమీ చేయలేరు. విజయం ఎప్పుడూ అతనిదే. అంచేత నేను విప్రరూపంలో వెళ్లి ఆ కవచాన్ని యాచించి స్వీకరిస్తాను. చతుర్వదన, మరొక విషయం, శంఖచూడుడికి నువ్వొక విచిత్రమైన వరం ఇచ్చావు, గుర్తుందా? అతడి భార్యకు శీలభంగం అయితే తప్ప శంఖచూడుడు మరణించడు. ఇది జరిగినప్పుడే ఇది జరుగుతుందని కదా నీ వరం. అంచేత నేను వెళ్లి రహస్యంగా తులసి గర్భంలో వీరి నిక్షేపణం చేస్తాను. శంఖచూడుడు మరణిస్తాడు. ఇటుపైన తులసి దేహత్యాగం చేస్తుంది. గోలోకానికి విచ్చేసి మళ్లీ నా ప్రియ గోపిక అవుతుంది. ఇంతగా వివరించి చెప్పి జగన్నాథుడు శివుణ్ణి పిలిచి శూలం అందించి తన అభ్యంతర మందిరంలోకి నిష్క్రమించాడు. బ్రహ్మ, రుద్రాది దేవతలందరూ భారత భూమికి పయనమయ్యారు. అధ్యాయం 18 సంపూర్ణం. 194వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.